విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి కీలక ఆలోచనలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే మెంటార్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ మెంటార్ వ్యవస్థ ద్వారా ఏమవుతుంది అంటే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్లో చదువుకొని ఒక ఉన్నత స్థానాలకు వెళ్ళిన పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూళ్ళ అభివృద్ధి విషయంలో వాళ్ళు తోడ్పడవచ్చు, వాళ్ళ భాగస్వామ్యులు కావచ్చు. అంటే ఈ స్కూళ్ళ అభివృద్ధి ఎవరైతే ఆకాంక్షిస్తారో వాళ్ళతో ఈ మెంటర్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదే నేపథ్యంలో బడులు తెరిచే నాటికే ఇప్పుడు ఇంకా కొత్త విద్యా సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో రేపు ఎలాగ స్కూల్ సెలవులు ఇస్తారు కదా, ముందే విద్యార్థులకి అందించాల్సిన కిట్లన్నీ అందిస్తారు అనేది. అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక నుంచి మొత్తం అందరూ ఒకే యాప్లో అనుసంధానం అవుతారు. వివిధ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాబోతున్నారు. కంప్లీట్గా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్లో భాగంగా ఈ మెంటార్ వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు. నారా లోకేష్ గారు దీనికి సంబంధించిన ఒక ప్రకటన అయితే చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు విద్యార్థులకు అందించాలన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏముండేవి, జగనన్న కిట్లు అనేది ఉండేవి. ఇప్పుడు ఆ జగనన్న పేరు అంటే ఇక్కడ ఈ పేర్లు కూడా ఎలా పెట్టారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించి ఆయా రంగంలో ఒకప్పుడు ఎవరైతే పేరుగాంచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే ఆయన టీచర్ కాబట్టి ఉపాధ్యాయుడిగా ఇప్పుడు ఆయన పేరు తీసుకొచ్చారనమాట. అంతే తప్ప ప్రతి దానికి జగనన్న కిట్టు జగనన్న ఆ జగనన్న భజన అయితే పోయింది. ఇంకా ఇప్పుడు అలాగని చెప్పి చంద్రన్న భజన చేస్తే మళ్ళీ మొన్నటి వరకు జగనన్న ఇప్పుడు చంద్రన్న, అంతే తప్ప ఇంకా మార్పు ఉంది అనుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు జగనన్న మధ్యాహ్న భోజన పథకం అది తీసేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎలా అయితే మార్చారో, ఎందుకంటే ఆయా రంగాల్లో ఎవరైతే ఒకప్పుడు పేరు తెచ్చుకున్నారో వాళ్ళు పేర్లు పెట్టడం ఒక రకంగా ఇది మంచి కాన్సెప్టే, స్వాగతించాలి, హర్షించాలి ఇటువంటి వాటిని. ఇదే నేపథ్యంలో విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు అంటే మొత్తం అన్ని అంశాలను కూడా ఏకీకృతం చేసే విధంగా ఒకటే డాష్ బోర్డ్ మెయింటైన్ చేయాలి అనేది నారా లోకేష్ గారి అభిప్రాయం. అభిప్రాయం మంచిదే, ఆలోచన మంచిదే, ఆచరణ సాధ్యంలో లోపాలు లేకుండా చూసుకోవాలి.